అందరికీ నమస్కారం. ముందుగా మా పూజ్యుల గురువరేణ్యులు శ్రీ జగద్గురు ఆదిశంకర భగవత్పాదాచార్య స్వామి వారికి, మరియు మా గురువరేణ్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి పాదాల విందానికి నమస్కరిస్తూ, ఈ లక్ష్మీ నరసింహ కరావలంబన స్తోత్ర పఠనం మరియు దాని యొక్క అర్థ విశేషాలను మీ అందరితో పంచుకోవాలని, వీరిద్దరి ఆశీస్సులతో మీతో పంచుకోవాలని ఎంతో ఆశయపడుతున్నాను. ముఖ్యంగా ఈ లక్ష్మీ నరసింహ కరావలంబన స్తోత్ర పఠనం అనేది మనలోని ముఖ్యమైన ఈ దుర్గుణాలనేవి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్య ఇలాంటి అరిషడ్వర్గాలను నశించడానికి, మరియు లక్ష్మీ నరసింహస్వామి వారి కృప మనపై ఉండడానికి ముఖ్యంగా మనకి జగద్గురు ఆదిశంకర భగవత్పాదాచార్య స్వామివారు మనకి ఈ స్తోత్రాన్ని మనకి ఇచ్చారు. ముందుగా ఈ స్తోత్రం దాని యొక్క అర్థ విశేషాలు, ఆ స్తోత్రాన్ని ఏ విధంగా పఠించాలి, ఎప్పుడు పఠించాలి, దాని నియమ నిబంధనలు ఎలా ఉంటాయి, ఇవి తెలుసుకునే ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముందుగా ఈ లక్ష్మీ నరసింహ కరావలంబన స్తోత్రం ఎందుకు ఉద్భవించింది? మనకి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఎన్నో స్తోత్రాలు ఇచ్చారు. మనకి శివానంద లహరి ఉంది, సౌందర్య లహరి, శివ పంచాక్షరి స్తోత్రం, గణేష పంచరత్నం, సుబ్రహ్మణ్య భుజంగం ఇలాంటి ఎటువంటి స్తోత్రాలు ఉన్నా లక్ష్మీ నరసింహ కరావలంబన స్తోత్రానికి మాత్రం ఒక ప్రత్యేక విశేషత ఉంది. ఎందుకంటే ముందుగా శంకరాచార్య స్వామి వారు అహోబిలం ప్రాంతానికి వచ్చినప్పుడు, అహోబిలంలో అంటే ఈ స్ ఈ లక్ష్మీ నరసింహ కరావలంబన స్తోత్ర కథ విశేషాలు ఎన్నో మనకి పురాణాల్లో చెప్పారు. కానీ ముఖ్యంగా ఈ స్తోత్రాన్ని రచించడానికి గల కారణం ఏంటంటే లక్ష్మీ నరసింహ స్వామి యొక్క ప్రత్యేకమైన శక్తిని మనం అహోబిలంలో మనం గ్రహించొచ్చు. ఏ విధంగా మనం తిరుమల వెళ్తే వెంకటేశ్వర స్వామి యొక్క ఎనర్జీని మనం గ్రహించుకోగలుగుతామో, అదే విధంగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆ తేజస్సుని, ఆ ఉద్భవ శక్తిని మనం అహోబిలం చేరుకోగానే మనకి అది మనం గ్రహించుకోగలుగుతాం. అదే విధంగా ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఒకసారి అహోబిలంకి చేరిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి యొక్క దివ్యమైన తేజస్సును చూసి, అది ఆహ్, ఆ దివ్య శక్తిని తను తట్టుకోలేక శరణాగతి కోసం ఈ లక్ష్మీ నరసింహ కరావలంబన స్తోత్రాన్ని తను పఠించారని చెప్తారు. ఇంకో కథ ప్రకారం చూస్తే లక్ష్మీ నరసింహ కరావలంబన స్తోత్రం ఏ విధంగా ఉద్భవించిందంటే, శంకర భగవత్పాదాచార్యుల వారు ఒకసారి పరకాయ ప్రవేశం చేస్తారు. అంటే ఈ కథ ఎలా ప్రారంభించిందంటే, ముఖ్యంగా శంకర భగవత్పాదాచార్యుల వారికి మరియు మందన మిశ్ర అనే ఒక గృహస్థాశ్రమంలో ఉండే ఒక వ్యక్తితో తనకి సంభాషణ జరుగుతుంది. మందన మిశ్రుల వారే దాని తర్వాత సురేశ్వరాచార్యులు అనే పేరుతో మళ్ళీ శంకర శంకరాచార్యుల కింద దీక్ష తీసుకుంటారు. అంతకుముందు ఈ మందన మిశ్రుల వారితో ఈ అద్వైత సిద్ధాంతం యొక్క విశిష్టత, దాని ప్రత్యేకత గురించి సంభాషణ ఉండగా, మందన మిశ్రుల వారు ఓడిపోయే సమయంలో మందన మిశ్రుల వారి భార్య కామశాస్త్రం సంబంధించిన ప్రశ్నలను శంకర భగవత్పాదాచార్యులకు ప్రశ్న వేస్తుంది. కానీ శంకరాచార్యుల వారికి ఆ కామశాస్త్రం దాని యొక్క విశిష్టత ఏంటని తనకి తెలియకపోవడంతో, తను ఒక రాజు శరీరంలో పరకాయ ప్రవేశం చేసి, దాని ద్వారా ఆ శాస్త్రం యొక్క అర్థాన్ని తెలుసుకొని, దాని తర్వాత తను మందర మిశ్రుల వారి భార్యతో చెప్పడంతో, మందర మిశ్రుల వారు తను ఓడిపోయారు అనే విషయాన్ని తను తెలుసుకోవడంతో ఈ విధంగా జరిగింది. ముఖ్యంగా పరకాయ ప్రవేశం చేసేటప్పుడు కొన్ని కాపాలికుల వారు శంకరాచార్యుల వారి దేహాన్ని దహన చేసే సమయంలో ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు లక్ష్మీ నరసింహస్వామిని శరణాగతి కోసం తన దేహాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ లక్ష్మీ నరసింహ కరావలంబన స్తోత్రాన్ని రచించారని ఒక ప్రత్యేకమైన కథ ఇంకొకటుంది. కానీ ఎన్నో కథలున్నా ముఖ్యంగా లక్ష్మీ నరసింహ కరావలంబన స్తోత్రానికి ఉన్న ప్రత్యేకత అనేది ఎంతో ఎక్కువ. ఈ లక్ష్మీ నరసింహ కరావలంబన స్తోత్రం ముందు వెళ్ళేసరికి ముందుగా మనం ఎందుకు నరసింహస్వామి వారికే ముఖ్యంగా మన దశావతారాలు చూసుకుంటే, మనకెన్నో అవతారాలు చెప్పినట్టు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, కృష్ణ
దాని తర్వాత కల్కి అవతారం వస్తుంది. కల్కి అవతారం ఇంకా రాలేదు కానీ, మనం సాధారణంగా మనం చెప్పుకునే అవతారాల్లో కృష్ణ అవతారంతో సమాప్తం ద్వాపర యుగం అయింది. దాని తర్వాత కలియుగం ప్రారంభమైందని మనం చెప్తాం. వీటితో పోల్చుకుంటే ప్రత్యేకంగా నరసింహస్వామి వారికి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది? మనకెన్నో అవతారాలు ఉన్న రాముడు ఉన్నారు. కృష్ కృష్ణస్వామి వారు ఉన్నారు. మనకెన్నో అవతారాలు ఉంటాయి. ఎందుకు నరసింహస్వామి వారికే ప్రధానం అంటే, దీనికి ఎన్నో కారణాలు మన పూర్వాచార్య స్వామి వారు చెప్పారు. ముఖ్యంగా ఆది శంకరాచార్య వారు మాత సంప్రదాయాలు కూడా ఎన్నో విశేషాలు మనకి చెప్పారు. అదేవిధంగా వైష్ణవ సంప్రదాయం మనం చూసుకుంటే రామానుజ స్వామి వారు, మనవాళ మామునిగల్, వేదాంత దేశికర్ ఎన్నో ఇలాంటి గురువరేణ్యులు ఎన్నో కారణాలు మనకి చెప్పారు. ఎందుకు నరసింహస్వామి వారికే ప్రత్యేకత ఉంది అని చెప్పి. ముఖ్యంగా మనం నరసింహ కరావలంబన స్తోత్ర పారాయణం చేసే ముందు ఒకసారి మనం నరసింహస్వామి వారి ప్రత్యేకత ఏంటో అని మనం ముందుగా తెలుసుకోవాలి. మనకి మనకి శ్రీమద్ భాగవతం ఉంది. అదేవిధంగా మనకి విష్ణు సహస్రనామంలో కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి గురించి ప్రత్యేకమైన నామాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా మనకి శ్రీమద్ భాగవతంలో ముఖ్యంగా నరసింహస్వామి వారి యొక్క ఆవిర్భావ ఘట్టం, ప్రహ్లాద భక్తి గురించి ఎన్నో విశేషాలు చెప్పారు. అదేవిధంగా ముఖ్యమైన ఒక గ్రంథం అంటే నాలాయిల దివ్య ప్రబంధం అని ద్రావిడ వేదం అని మనం చెప్తాం. దాంట్లో ముఖ్యంగా ఒక పాసురం ఉంది. అందులో ముఖ్యంగా నరసింహస్వామి వారి యొక్క విశిష్టతను చెప్తుంది. అది ఏంటంటే, "గంగై నీర్ పయంద పాద పంగయత్తు ఎం అన్నలే అంగయాలి సంగు తాందు విల్లుం వాలుం ఏందినాయ్ సింగమాయ దేవదేవా తేనులవు మేన్మలర్ మంగై మన్ని వాల మార్బవాలి మేని మాయనే." అంటే ఇది ఆ ప్రబంధ పాసురం. ఈ పాసురం ఏం చెప్తుందంటే మనకి ఏ విధంగా అంటే ఈ పాసురం అనేది మనకి ముఖ్యంగా నరసింహస్వామి వారి యొక్క రూప లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అని మనకి ఆళ్వారులు ఎంతో చక్కగా మనకి చెప్పారు. అందులో ఏం చెప్పారంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క వైభవం ఏంటంటే గంగా జలాన్ని సృష్టించిన దేవుడు అని ముఖ్యంగా మనకి లక్ష్మీ నరసింహస్వామి వారినే ఇక్కడ ఎంతో చక్కగా మనకి ఆళ్వారులు చెప్తున్నారు. అదేవిధంగా ఆ రూపం ఏ విధంగా ఉందంటే నరసింహస్వామి వారిని చూస్తే ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్నారని ఈ పాసురం చెప్తుంది. ముఖ్యంగా లక్ష్మితో ఉండడం వల్ల నరసింహస్వామి వారికి ఇంకా ఎంతో అందాన్ని మనం చూడగలుగుతామని మనం చెప్తున్నాం. అదేవిధంగా నరసింహస్వామి వారి యొక్క రూపాలు చూస్తే మనకి ఎన్నో రూపాలున్నాయి. యోగ నరసింహ, ఉగ్ర నరసింహ, స్తంభం నుంచి ఆవిర్భవించిన క్రోధ నరసింహ, మనం అహోబిలంలో చూస్తే నవనారసింహ దేవాలయాలు చూస్తాం. అదేవిధంగా ముఖ్యంగా మనం ఆరాధించే నరసింహాలు చూసుకుంటే యోగ నరసింహ, లక్ష్మీ నరసింహ. ఇందులో లక్ష్మీ నరసింహస్వామి వారికే ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే లక్ష్మితో కూడి ఉండడం వల్ల నరసింహస్వామి వారికి ఇంకా తేజస్సు, ఇంకా అందం కూడింది అని మన పూర్వాచార్య స్వామి వారు చెప్తుంటారు. సాధారణంగా నరసింహస్వామి వారి అందం మనకున్న 9 అవతారాలతో చూసుకుంటే నరసింహస్వామి వారి యొక్క అందం మన మాటల్లో చెప్పలేం. అదేవిధంగా లక్ష్మితో కూడి ఉండడం వల్ల ఇంకా నరసింహస్వామి వారికి అందం సమకూరింది అని చెప్తున్నాం. అందుకే లక్ష్మీ నరసింహస్వామి యొక్క దివ్య రూపం అనేది మనం ఎంతో గాఢంగా మనం మన నిత్య ఆరాధనలో మనం ముఖ్యంగా మనం పెట్టుకుంటాం. అదేవిధంగా ఏ అవతారానికి లేని ప్రాముఖ్యత నరసింహస్వామి వారికి ఎందుకు అని చెప్తే, ఇప్పుడు మనం ముఖ్యంగా మన ఆరాధన చేసుకునే అవతారాల్లో అంటే దశావతారాల్లో మనం ఆరాధన చేసుకునేది రామ, కృష్ణ, నరసింహ. వరాహస్వామి వారిని మనం ఆరాధించుకుంటాం. కానీ ప్రత్యేకంగా మన నిత్య అనుష్ఠానంలో మనం ఆరాధించుకునే అవతారాల్లో ముఖ్యంగా కృష్ణ, రామస్వామి అండ్ నరసింహస్వామి. ఈ ముగ్గురిలో చూసుకుంటే మనకెందుకు నరసింహస్వామి వారికి ప్రత్యేకత ఎందుకంటే, మనం మిగతా అవతారాల్లో చూసుకుంటే ఉదాహరణకు మనం రామావతారంతో చూసుకుంటే, రామ అంటే విష్ణుమూర్తి రాముడిగా అవతరించాలనే సమయంలో తను ఒక ముఖ్యంగా ప్రామాణ్యం పెట్టుకున్నారు. అంటే ఏ విధంగా మనం అవతరించబోతున్నాం, మనకున్న కర్తవ్యాలేంటి, మనం ఏ విధంగా మన నిత్య జీవనాన్ని మనం గడపబోతున్నాం. అదేవిధంగా మన మన కర్తవ్యం ఏంటి? రావణ సంహారం చేయడం. రావణ సంహారం చేసిన తర్వాత మిగతా ఇంకో 10,000 సంవత్సరాలు మనం ఒంటరిగా మనం పాలించడం. ఈ విధంగా ఒక స్టెప్ బై స్టెప్‌గా తను ఒక ప్రాపర్ ప్లానింగ్‌తో పెట్టుకున్న అవతారం రామావతారం. అదేవిధంగా ధర్మస్థాపన చేయాలి. ఒక మనిషి ఏ విధంగా జీవించాలి అనే విషయాన్ని చెప్పింది రామావతారం. అదేవిధంగా రామావతారంలో మనకి చెప్పిన ఎన్నో విషయాలను మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టే, అదే స్వామి మళ్ళీ కృష్ణావతారంలో వచ్చి మనకి భగవద్గీత అనే
సాధారణ మనకు ఉపదేశించి, ఆ విధంగా మనం ఏ విధంగా మన ధర్మ మార్గంలో నడుచుకోవాలని చెప్పి, ఆ విధంగా మనకి కృష్ణావతారంలో మనకి వచ్చి ఇచ్చిన ముఖ్యమైన సూచన అనేది భగవద్గీత, విష్ణు సహస్రనామం యొక్క పుట్టుక. కానీ నరసింహస్వామి వారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇక నరసింహస్వామి వారు ఏ విధంగా తన మిగతా అవతారాలతో చూసుకుంటే తను ఏమి ఈ యుగంలోనే నేను అవతరిస్తాను. వీళ్ళకి నేను పుత్రుడిగా జన్మిస్తాను. అదేవిధంగా ఇదే నాకున్న కర్తవ్యం అని నరసింహస్వామి వారు ఎక్కడా మనకి ప్లాన్ చేసుకున్నట్టు మనకి ఎక్కడా పురాణాల్లో కనపడడం లేదు. కానీ నరసింహస్వామి వారి ప్రత్యేకత ఏమిటంటే ఒక భక్తుడి పిలుపుతో తను స్తం తను అంటే మనకి తమిళ్‌లో ఒక 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 సామెత ఉంటుంది. "తూనిలు మిరపాన్ తురుంబిలు మిరపాన్" అని చెప్తారు. అంటే ప్రహ్లాద చెప్పినట్టు విష్ణుమూర్తి అనేది సర్వాంతర్యామి. తను ఎక్కడ ఉన్నా తను అక్కడే తను ఏ ఏ చో ఏ చోట్లోను తను ఉండదు అని చెప్పడానికి మనకి ఎక్కడ ప్రమాణం అనేది మనకి ఉండదు. తను అన్ని చోట్ల తను తను సర్వాంతర్యామి అని చెప్పడంతో విషయాన్ని నిరూపించడానికి నరసింహస్వామి వారు ఏ సమయం చూసుకోకుండా స్తంభాన్ని బద్దలు కొట్టుకుంటూ ఒక భక్తుని రక్షణ కోసం వచ్చిన అవతారం కాబట్టి మనం ఇన్ ఇప్పటి వరకు మనం నరసింహస్వామి వారిని ఎంతో ప్రత్యేకంగా మనం ఈ ఉన్న 9 అవతారాల్లో మనం నరసింహస్వామి వారిని ఇంకా ప్రత్యేకంగా మనం ఆరాధించుకునే కారణం ఏమిటంటే, కేవలం ఒక భక్తుని పిలుపుతో తను వచ్చి మనకి అభయమిచ్చారు కాబట్టి మనం నరసింహస్వామి వారిని ఇంకా మనం ఎక్కువగా ఆరాధించుకో గల కారణం ఉంది.